హాయ్ గైస్, వెల్కమ్ టు పవ్యమ్మ క్రియేటివిటీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం ఈ వీడియోలో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసుకుందాం. దీనికి మనకు కావాల్సింది ఓల్డ్ 4 బ్యాంగిల్స్ ఉంటే చాలండి. దాంతో ఎంతో బ్యూటిఫుల్గా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసేద్దాం. ఆ బ్యాంగిల్స్ని B7000 గ్లూతో స్టిక్ చేసేసుకోండి. దాన్ని ఒక హోల్ డే వదిలేసేయండి. హాఫ్ డే అయినా పర్లేదు డ్రై అవ్వడానికి. దాని తర్వాత నేను మల్టీ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నానండి. ఎందుకంటే ఇది అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది. నేను చేసేది సింగిల్ బ్యాంగిల్ అండి. డ్రెస్సెస్ మీదకైనా, శారీ మీదకైనా, దేని మీదకైనా సెట్ అయిపోతుంది. నేను 30 రౌండ్స్ తీసుకున్నాను. బ్యాంగిల్ మొత్తం చుట్టేసుకున్న తర్వాత దాన్ని కూడా కొద్దిసేపు 5 మినిట్స్ వదిలేయండి డ్రై అవ్వడానికి. దాని తర్వాత రౌండ్ షేప్ కుందన్ తీసుకున్నాను. దాన్ని మధ్యలో స్టిక్ చేసి 4 సైడ్స్ వాటర్ డ్రాప్ షేప్ కుందన్తో స్టిక్ చేసుకోవాలి, ఫ్లవర్ షేప్ లాగా. అదే ఈక్వల్గా 4 సైడ్స్ అతికించుకోవాలి. సేమ్ ఈ వైట్ కుందన్స్ తోటే చేయాలని ఏం లేదండి, మీ ఇష్టం, ఏ కలర్స్ అయినా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈ కలర్స్తో చేస్తే మనకి ఏ డ్రెస్ మీదైనా సెట్ అయిపోతుందని ఫ్లవర్ షేప్ అతికించుకున్నాం కదా, దాని 4 సైడ్స్ రౌండ్ షేప్ కుందన్ స్టిక్ చేసేసుకోండి. మీకు కూడా మీ సొంతంగా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేసేసుకోవాలనందా చేసుకోవచ్చండి. చాలా ఈజీ. చూస్తే కష్టం అనిపిస్తుంది కానీ చేస్తే చాలా ఈజీ అండి. ఏదైనా సరే కొంచెం ఓపిక ఉంటే చాలండి. మనకు నచ్చినట్టు మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మన చేతితో మనం చేసుకోవచ్చు. రెక్టాంగిల్ షేప్ కుందన్ తీసుకొని దాని సైడ్స్కి స్క్వేర్ షేప్ కుందన్ స్టిక్ చేసేసుకోండి. ఆ స్క్వేర్ షేప్ సైడ్కి రౌండ్ షేప్ కుందన్స్ అతికించుకోండి. అంతే, ఇలానే 4 సైడ్స్ చేసేయండి. మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ రెడీ అయిపోతుంది. మన వీడియో పూర్తిగా చూసేవాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోకండి, మన సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ ఎలా వచ్చిందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.